బ్యాక్ టు న్యూస్. పోలీసులు రాజకీయ నేతలతో నయీంకు ఎలాంటి లింకులు లేవని ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. అయితే తాజాగా బయటపడుతోన్న సాక్ష్యాలు ఎన్నో అనుమానాలు రేపుతున్నాయి. నయీంతో పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నాయనడానికి సిట్ కూడా సంపాదించలేని ఆధారాలు ఎన్టీవీ సంపాదించింది. హైదరాబాద్ నగర శివారులోని ఓ రిసార్ట్లో గ్యాంగ్స్టర్ నయీంతో కలిసి పోలీసు బాసులు ఎంజాయ్ చేశారు. అదనపు ఎస్పీ స్థాయి నుంచి ఎస్ఐ స్థాయి వరకు విందులు చిందులతో హంగామా చేసిన ఫోటోలు ఎన్టీవీ సంపాదించింది. ఇప్పుడు ఈ ఫోటోలు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో మొత్తం 16 మంది ఉన్నతాధికారులతో నయీంకు దగ్గరి సంబంధాలున్నట్లు సిట్ గుర్తించింది. అయితే వీరు నయీంతో కలిసి సెటిల్మెంట్లు చేశారా, లావాదేవీలకు పాల్పడ్డారా అనేది మాత్రం తేలలేదు. గ్యాంగ్స్టర్తో అంటకాగిన పోలీసు బాసుల అందరిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ మధ్యకాలంలో పోలీసు బాసులు పొందిన పోస్టింగులతో పాటుగా వారి ఆస్తుల వివరాలపై సిట్ అంతర్గతంగా విచారణ చేస్తోంది. నయీంతో పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నాయనడానికి సిట్ కూడా సంపాదించలేని ఆధారాలు ఎన్టీవీ సంపాదించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, నయీంతో పోలీసు బాసులకు లింకులు లేవనేది ప్రభుత్వం హైకోర్టుకి ఇచ్చిన నివేదిక. మరి ఎన్టీవీ మనం ఎట్లా సంపాదించగలిగామో, దీని వెనకాలన్న స్టోరీ ఏంటి? నయీంతో గ్యాంగ్స్టర్ నయీంతో పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నాయని పూర్తిగా స్పష్టం. అయితే దీనికి సంబంధించి అటు పోలీసు అధికారులు కావచ్చు, పోలీసు ప్రభుత్వం కావచ్చు, కోర్టుకు మాత్రం అటు పోలీసు అధికారులు కావచ్చు ఎవరికి సంబంధాలు లేవు అని చెప్పి కూడా అటు హైకోర్టులో ఒక నివేదిక కూడా సమర్పించడం జరిగింది. ఈ మేరకు అటు హైకోర్టులో దీనికి సంబంధించి పూర్తిగా ఒక విచారణ కూడా పక్కన పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం చూసినట్లయితే మొత్తం ఒక 4 ఫోటోలు ఎన్టీవీ సంపాదించడం జరిగింది. దీంట్లో ప్రధానం చూసినట్లయితే అదనపు ఎస్పీ నుంచి ఎస్ఏ స్థాయి వరకు అధికారులు మొత్తం 16 మంది అధికారులు అటు నయీంతో గ్యాంగ్స్టర్ నయీంతో కూడా పూర్తిగా సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా ఈ తిరుగులేని సాక్ష్యం ఫోటో ద్వారా తెలుస్తున్నది. దీంట్లో చూసినట్లయితే ఈ అధికారులు అందరూ కూడా నయీంతో కలిసి తిరిగారు, పార్టీలు చేసుకున్నారు, చిందులు వేశారు. వీళ్ళతో నయీంతో కలిసి సెటిల్మెంట్ చేశారు. కొంతమంది బెదిరింపులు పాల్పడ్డారు. కొంతమంది రియల్ ఎస్టేట్ దందాలు కూడా స్వయంగా పాల్గొని నయీంతో కలిసి పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించినట్లు కూడా కొన్ని ఆధారాలు కూడా లభ్యమైనాయి. అయితే నయీం ఎన్కౌంటర్ తర్వాత అతను డెన్లో దొరికిన ఫోటోల ఆధారంగా ఇప్పుడు ప్రస్తుతానికి అటు సిట్ అధికారులు కూడా కొంత విచారణ జరిపి దీంట్లో ఎలాంటి పురోగతి లేదు, అధికారులతోటి నయీంకు సంబంధాలు లేవు, అంతేకాకుండా వాళ్ళు నయీం నేర ప్రవృత్తిలో ఎక్కడ కూడా ఈ పోలీసు అధికారుల సంబంధాలు లేవని చెప్పి కూడా అటు సిట్ కూడా కొట్టిపాడేయడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్లయితే సిట్టు ఏదైతే కొట్టిపారేసిందో పూర్తిగా అవాస్తవం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఫోటోలు చూసినట్లయితే అత్యంత సన్నిహితంగా అత్యంత దగ్గరగా ఉండి ఒక పార్టీలో వీళ్ళంతా కలిసి పార్టీ చేసుకున్న ఆ ఫొటోస్ కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా చూసినట్లయితే కొంతమంది పోలీసు అధికారులు అటు భువనగిరి అటు సంస్థాన్ నారాయణపూర్, తర్వాత వలిగొండ, నల్గొండ ఈ 4 ప్రాంతాలతో పాటుగా హైదరాబాద్ సంబంధించిన సైబరాబాదు, మాదాపూర్, గచ్చిబౌలి, షేర్లింగంపల్లి, బిహెచ్ఎల్ తదితర దాంతోపాటుగా హైత్ నగర్, ఎల్బీనగర్, వనస్థలపురం ఈ తదితర ప్రాంతాల్లో పనిచేసిన పోలీసు అధికారులందరితో కూడా నయీం ఎప్పటికప్పుడు సత్సంబాలు ఏర్పాటు పెట్టుకున్నాడు, సంబంధాలు ఉన్నాయి, ఎప్పటికప్పుడు లింక్స్ పెట్టుకున్నాడు, వాళ్ళతో కలిసి బెదిరింపులు పాల్పడ్డాడు, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు, వాళ్ళతో కలిసి ఆ ఉన్నతాధికారులతో కలిసి బిజినెస్ చేశారని కూడా స్పష్టం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ నయీం ఎన్కౌంటర్ తర్వాత ఎక్కడికక్కడ పోలీసు అధికారులు దీనిలో సెర్చ్ చేసినప్పుడు ఈ ఫోటోలతో పాటుగా కొన్ని వీడియోస్ కూడా లభ్యం కావడం జరిగింది. అయితే ఈ అధికారులందరిపైన సిట్టు ఒక అంతర్గతంగా ఒక విచారణ జరిపింది. ఆ విచారణలో నయీము ఈ పోలీసు అధికారులు కలిసి ఎక్కడ కూడా నేర ప్రవృత్తిలో సంబంధాలు లేవు కాబట్టి నయీం విషయం తెలిసి కూడా వీళ్ళు దాచిపెట్టారు కాబట్టి ఈ అధికారులందరికీ సంబంధించి వాళ్ళపైన అంతర్గతంగా విచారణ జరుపుతున్నామని చెప్పి ఒక ఇంటర్నల్గా పోలీసు అధికారులు చెప్తున్న వాదన. అయితే దీన్ని బట్టి చూస్తే ఇంటర్నల్గా విచారణ జరుపుతున్నప్పటికీ కూడా బహిరంగంగా మాత్రం ఈ అధికారులు డైరెక్ట్గా నయీం తరఫున కొంతమంది వ్యాపారులకు ఫోన్లు చేసి స్వయంగా బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. నాగేందర్ అని చెప్పి భువనగిరిలో ఒక కంప్లైంట్ చేసిన నాగేందర్ అనే ఒక వ్యాపారి తనకు ఒక ఉన్నతాధికారి ఫోన్ చేసి నయీం తరఫున మాట్లాడడం కాకుండా సెటిల్మెంట్ చేసుకోవాలి ఇష్యూ అని చెప్పి కూడా బెదిరించినట్లు ఒక ఆడియో రికార్డును కూడా అటు భువనగిరి పోలీసులకి నాగేందర్ అనే ఒక వ్యాపారి కూడా ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు ఆ అధికారిని విచారించినప్పుడు ఆ అధికారి మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదు, ఒక దశలో ఎందుకు నయీంతో గొడవ పెట్టుకుంటావు, కేసు విత్డ్రా చేసుకోనని చెప్పి క్యాజువల్ చెప్పని తప్పించి తాను క్యాజువల్ చెప్పిన దాన్ని కూడా సీరియస్ తీసుకుంటున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మొత్తాన్ని చూసినట్టయితే 16 మంది పోలీసు అధికారులు గ్యాంగ్స్టర్ నయీంతో పూర్తి స్థాయిలో సంబంధాలు ఉన్నాయి. వీళ్ళ అధికారులు పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించారు, పోస్టులు సంపాదించారు, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేశారని కూడా స్పష్టమవుతుంది. అయితే దీనిపైన ఇప్పుడు అంతర్గతంగా ఒక విచారణ జరుపుతున్నది. ఆ విచారణలో పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.